అందరికీ నమస్కారం. ఈ 20 రోజులు బట్టి ఈ నియోజకవర్గంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలిగించేలాగా అధికార పార్టీ నడుస్తుంది. మరి ఈరోజు మీరు పత్రికా విలేకరులుగా మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ ఈ రోజున ఈ 17 మందికి అధికారం లెక్క చేయకుండా, డబ్బు లెక్క చేయకుండా పార్టీలో కొనసాగినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి ఎవరు అధికారం ఉంటే వాడు దౌర్జన్యాలు చేసుకుంటూ పోయి ప్రజాస్వామ్యం పూర్తి విశ్వాసం కోల్పోయి ప్రజల విశ్వాసం కోల్పోయేలాగా మన పరిపాలన ఉంటే కొన్నాళ్లే దౌర్జన్యం కొనసాగుద్ది. ఎందువల్ల మనం చూస్తున్నాం, రావణాసురుడు, దుర్యోధనుడు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు. ఈవేళ అధికారం ఉంది కాబట్టి మీరు దౌర్జన్యానికి పాల్పడవచ్చు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇటువంటి పునరావృతం అవుతాయని కూడా మీరు భావించాలని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికే మెజార్టీ ఉండి ప్రజాప్రతినిధుల్ని ఓటేయకుండా వాళ్ళ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఇప్పటికే నియోజకవర్గ ప్రజలకి అందరికీ అర్థమైంది. తప్పనిసరిగా దీన్ని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఏదైతే వాయిదా పడిందో ఈరోజు వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం మేమందరం 17 మంది సెంటిమెంట్గా మా ఇంటికి కౌన్సిలర్స్ అందరూ వచ్చి బయలుదేరదామని సిద్ధమవుతున్న టైంలో టీడీపీ వాళ్ళందరూ రౌడీ మోక బయటకు వచ్చి మమ్మల్ని లాక్కెళ్ళడానికి, మా మీద దౌర్జన్యం చేయడానికి వాళ్ళు మా ఇంటి బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళ సహకారంతోనే వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు నిల్చున్నారు. మా ఇంటి సీసీటీవీ ఫుటేజీలు కూడా వాళ్ళు రాకుండా ఉండడానికి సీసీటీవీలు కూడా తీసేశారు వాళ్ళు. అంటే అంత దౌర్జన్యం మా ఇంటికి వచ్చి వాళ్ళు చేశారు. మాకు బలం ఉన్నా సరే మేము ఓటింగ్కి వెళ్దాం, అందరం ఇష్టపూర్వకంగా మేము ఓటింగ్కి వెళ్దాం అనేసి ముందు 2 సార్లు కూడా మమ్మల్ని అక్కడ వెళ్ళని పరిస్థితి, మమ్మల్ని ఆడవాళ్ళందరినీ పనిచేయడం కోసం రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయా? రాజ్యాంగాన్ని గౌరవించి రక్షించి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరిపించడానికి ఈ వ్యవస్థలు ఎన్నుకోబడ్డాయా? ఒక్కసారి వీళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఒక్క సభ్యులు కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ గెలుపు ఎలా సాధ్యమవుతుంది? వారు డబ్బు మదంతో, రాజకీయ అండతోటి, అధికార మదంతో అధికారుల్ని బెదిరించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారో, కౌన్సిలర్లు ఉన్నారో వీరందరినీ భయభ్రాంతులకు గురి చేసి వారు గెలుస్తూ పోతూ ఉంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా? ఇదేనా ప్రజాస్వామ్య విధానం అంటే? దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. రాష్ట్ర మరియు దేశ ఎన్నికల కమిషన్ కూడా దీనిలో ఖచ్చితంగా కల్పించుకొని పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి పారదర్శకమైన విధానంతో ఈ ఎలక్షన్స్ జరిపించాలి. తునిలో కానీ పాలకొండలో కానీ ఖచ్చితంగా 2 సార్లు పోస్ట్పోన్ అయినాయి అంటే వారికి సంఖ్యాబలం లేదు. సంఖ్యాబలం లేకుండా వారికి గెలవడానికి అవకాశం లేనప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2 సార్లకు మించి ఇంకెన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు? అట్లాగే వాళ్ళ పిడుగురాళ్ళలో జరిగినటువంటి ఎన్నికను కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి, మళ్ళీ జరిపించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పటిష్టమైనటువంటి పోలీస్ రక్షణ మధ్యలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ ఎలక్షన్స్ జరిపించాలని రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి వారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలక్షన్ జరిపించవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు యథావిధిగా మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా రాష్ట్రంలో జరిగినటువంటి 3 ప్రాంతాల్లో పాలకొండ, పిడుగురాళ్ళ, తుని ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు,
దమనకాండని స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించాలి అని చెప్పని పదే పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలుపు తడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని సరైన దిశగా నడిపించే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ఎన్నికల అధికారులు కానీ వాళ్ళందరూ కూడా నిశ్చేష్టులైపోయి చూస్తున్నారు. ఆ నిద్రావస్థ నుంచి బయటపడేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు మేము పోయి కోరడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం, ఎవరికి ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, ఎంత మెజార్టీ ఉంది, దాని ప్రకారం వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మెజార్టీ లేకుండా, ప్రజల యొక్క తీర్పు లేకుండా, గెలవకుండా మా దగ్గర ఉన్నటువంటి మాకు ఎన్నికల్లో గెలిచినటువంటి వారిని గుంజుకుని భయపెట్టి విలువలు పాటించిద్దా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడులు చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్చేశారు. నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయింది, అందరు చూశారు. దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు. అంత సన్నకారు పాపం ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి. రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు. కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు. వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయానా చైర్మన్, అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం, నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు. పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు మొన్న దాదాపు 8-9 మున్సిపాలిటీలో. అవసరమా ఇది? దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు. ఎంత దూరం అన్నా తెలుగుదేశం వాళ్ళు మెషినరీని, పోలీసుల్ని, లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది ఈరోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడే కాదు, నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి మీద. ఇవన్నీ కూడా ఒక తార్కాణం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది. చెయ్యాల్సిన పనులు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం. తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం. ఎక్కడ జంకేది లేదు. ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి, లేదు డబ్బులు ఇచ్చి 2-3 లక్షలు ఓ కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఎక్కడా బెదర్దు, క్యాడర్ కిందకు పోయేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈరోజు ఆ కౌన్సిలర్ని గతంలో సృష్టించాం. ఇటువంటి వాళ్ళని ఒక 100 మందిని సృష్టించే దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఈ పార్టీకి ఉంది. ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన, రాజ్యసభల్లో వాళ్ళు పోయినంత మాత్రాన, ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన, లేదు కౌన్సిలర్స్ని లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు చెదరదు. ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు, కింద కార్యకర్తలు అండగా ఉన్నారు, నికార్సుగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ముందుకు పోతాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు చేతనైనంత వరకు పోరాటం చేస్తాం. వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాల్ని ఎండగడతాం. అలాగే వాళ్ళు ఏదైతే మాట నిలబెట్టుకోకుండా ఈరోజు సూపర్ 6లు ఇవ్వట్లేదో అవి కూడా ప్రజల్లో చైతన్యపరిచి రాబోయే మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవడానికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పోలీసులే కిడ్నాప్ చేయడం, ఎత్తుకుపోవడం, బెదిరించడం, కేసులు పెట్టడం, ఇల్లు పడగొట్టడం ఎప్పుడైనా చూసారా సార్ మీరు? నేను అదే కాదు చెప్తుంది. ఇప్పుడు దొంగతనం చేస్తే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్. పూజ్య శ్రీ ఆచార్య గోవింద దేవ్ గిరిరాజ్ మహారాజ్ జీ, స్కాలర్, స్పిరిచువల్ లీడర్, Honorable Chief Minister of Maharashtra, dear friend, respected Devendra Fadnavis ji, Honorable Chief Minister of Goa, well-wisher of mine, Sri Pramod Sawant ji,
Joint General Secretary RSS, respected Sri C.R. Mukundji, Honorable Central Minister, Minister of State for New and Renewable Energy, Sri Pad Naik ji. I am very happy to pronounce this name, Chief Whip of Maharashtra Legislative Council, ITCX 2025 Chairman Prasad Minishalad, Founder ITCX and Temple Connect Girish Kulkarni ji, dignitaries, honorable ministers and dignitaries on the dais and friends. It is a great honor for me to be here. This is Mahakumbh of Temples 2025, organized by ITCX. One side we are all assembling here. Another side, Mahakumbh Mela is going on in a big way. 55 crore people have taken holy dip in Ganga. This is a unique experience for all of us. First time, this ITCX has had a first convention Kasi. Naturally, they have to come to Tirupati. That's where they came to Tirupati. It is a natural destination for anybody to come to Tirupati. I am very happy. I invite all of you again for this devotional city. 21 years back, they got one idea. How to run temples in future. Then they organized this organization. One vision today. పౌర సమాజానికి ఏమి గౌరవం ఉంటుంది, దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించిందనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలే కాదు, తన యావత్ రాజకీయం కూడా కుట్ర కుతంత్రాలతోటే ఎదుటి వారిపైన బురద జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు. ఇవాళ చూడండి, మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి. జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది. కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా, ఇప్పుడు తుని పట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎన్నికల్లో మీరు గెలవలేదు, గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. వారికి ఆనాడు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఇవాళ అందులో కొంతమందిని కొనుగోలు చేసి ఈ కొనుగోలు రాజకీయాలకు తెరదీసింది చంద్రబాబు నాయుడు గారే. కొనుగోలు చేసి అడ్డదారిన అధికారం సాధించాలని ఒక వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం, అంటే డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం మీరు ప్రజాస్వామ్య వాదుల్ని కానీ, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల నమ్మకాలను కానీ చాలా దారుణంగా కూనీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, అధికారం ద్వారా ప్రతిపక్షంలో పనిచేసేటువంటి వారిని లొంగదీసుకోవాలని మీ ప్రయత్నం, ఇది చాలా దారుణమైనటువంటిది. నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీరు కొనుగోలు రాజకీయాలకు సాక్షి, కొనుగోలు రాజకీయాలకు మీరు నిదర్శనం.
ఎందుచేత రాష్ట్ర ప్రయోజనాలనే మీరు కొనుగోలు రాజకీయాల ద్వారా